తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, మన తాతల ముత్తాతల మన అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇవాళ అనేక విధాలుగా అడుగడుగున అనేక అన్యాయాలకు అడుగడుగున అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబ నేపథ్యం కలిగిన బిడ్డలం మనం. రేపటి భవిష్యత్తు భావి భారతదేశంలో కూడా ఈ సమాజం సమసమాజం కావాలన్నా, ఈ సమాజం ఆత్మగౌరవంతో బతకాలన్నా, ఈ సమాజం గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంగా అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప చదువుల్లో, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, సాంస్కృతిక రంగంలో, క్రీడా రంగంలో ఒక గొప్ప వెలుగు వెలగాలని కూడా ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ చక్కని కార్యక్రమాన్ని ఇంతసేపు ఓపిక విని, నాకు కూడా సమయం లేదు, మళ్ళీ వెళ్తాను కాబట్టి ఈ చక్కటి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములైనందుకు నా పక్షాన మీ పక్షాన మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ చివరి కొటేషన్, ఆత్మగౌరవంతోనే ఎక్కడైనా బతకచ్చు, చదువుతోనే జ్ఞానం, జ్ఞానంతోనే విజ్ఞానం, విజ్ఞానంతోనే ఆత్మగౌరవం, ఆత్మగౌరవంతోనే ఆత్మవిశ్వాసం అన్న విషయాన్ని మర్చిపోవద్దని మరొకసారి గుర్తు చేస్తూ, జై తెలంగాణ, జై భీమ్, జై జవహర్లాల్, జై భారత్.